దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరి సాధ్యము? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి ఎవరైనా సంతోషించగలరంటే ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా సంతోషించే వారు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. కానీ వారు తింటారంటే బోలెడంత తిండి ఉంది, కానీ వారికి సంతోషం లేదు. కోట్ల రూపాయలు ఆస్తి ఉంది, కానీ వారికి ఆరోగ్యం లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకు దేవుని సెలవు ఉంది కాబట్టే మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు నువ్వు వారిని చూసి వీరిని చూసి అసూయపడకు. నేను వారిలా లేను, వీరిలా లేను, దేవుడు నాకేమిచ్చాడని ఎప్పుడు అనబోకు. ఎందుకంటే ఈ ఒక్కరికి లేని భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఈరోజు నువ్వు పచ్చడి మెతుకులతో తిన్నా సరే, దేవుడు నీకు సంతోషకరమైన జీవితం ఇచ్చాడు. ఆ పచ్చడి మెతుకుల్లోనే నీవు సంతోషం కలిగి ఉన్నావు. కానీ ఎంతోమంది కోట్ల రూపాయలుండి కూడా వారి జీవితంలో సంతోషం లేదు. కానీ అట్టి జీవితాన్ని, సంతోషాన్ని దేవుడు నీకు ఇచ్చాడు గనుక అట్టి తృప్తి కలిగి జీవించడం మనందరం నేర్చుకుని దేవుని యొక్క కృపలో ఉండాలని తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.